మెగాస్టార్ మీ బ్లెస్సింగ్ వల్ల నిజంగా చాలా బ్లాక్ బస్టర్ కొట్టిన సినిమా. ఆయన కూడా భలే చేశాడు అసలు. అమ్మాయి ఏం కాంతారా రేంజ్ లో నాకు ఒక్కొక్కసారి సత్యదేవ్ గారిని ఆయన డామినేట్ చేసినట్టు అనిపించింది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా సీట్ ఎడ్జ్ లో కూర్చోబెడతాడు. జీబ్రా సినిమా చూస్తుంటే మాత్రం నిజంగా జీబ్రా లెక్క తీసిన సినిమా డైరెక్టర్ గారు నిజంగా చెప్తే చాలా బాగుంది. సత్యదేవ్ యాక్టింగ్ మాత్రం ఇంట్లో చూస్తుంటే మాత్రం చాలా అంటే చాలా బాగా చేసిండు. ఇంతవరకు మనం చూడలేము సత్యదేవ్ యాక్టింగ్ ఇంత బాగా చేసిండు. లాస్ట్ టైం మనం మెగాస్టార్ చిరంజీవి ఆడియో ఫంక్షన్ కూడా చెప్పాడు ఈ ప్రీ రిలీజ్ అప్పుడు కూడా ఈ సినిమా చాలా బ్లాక్ బస్టర్ కొడుతుంది. నిజంగా చెప్తున్నా నిజంగానే బ్లాక్ బస్టర్ కొట్టింది సార్ చిరంజీవి. మెగాస్టార్ మీ బ్లెస్సింగ్ వల్ల నిజంగా చాలా బ్లాక్ బస్టర్ కొట్టిన సినిమా. కానీ సినిమా కూడా ఎక్కడ కూడా బోరింగ్ అనేది లేదు, చాలా బాగుంది. అంటే ఈ చూసుకుంటే బ్యాంకుకి సంబంధించిన ఒక దోపిడీ లేక అంటే కాపాడడం అంటే సత్యదేవ్ వచ్చి సేవ్ చేయడం పైసలు అనేది ఎలా సేవ్ చేయాలన్నట్టు ప్రజలకు ఎలా పంచాలన్నట్టు ఒక చూపించిండు. అంటే ఎక్కడ బోరింగ్లో స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చాలా బాగుంది. ఇలా కేజీఎఫ్ విలన్ ఉన్నాడు మెయిన్ విలన్, ఇలా ఆయన యాక్టింగ్ కూడా చాలా బాగుంది విలన్ యాక్టింగ్. ఇంకోటి సునీల్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగా చేసిండు. శంకర్ అవచ్చు, సత్య గారి క్యారెక్టర్ అవచ్చు, కామెడీ ఉంటుంది, రన్ అవుతుంది. అలాగే సునీల్ గారి క్యారెక్టర్, సత్యరాజ్ గారి క్యారెక్టర్, డాలీ, ఎవరి క్యారెక్టర్ తక్కువ లేదు. ప్రతి ఒక్కరిది కూడా ఎవ్రీ క్యారెక్టర్ ఈజ్ ఇంపార్టెంట్. సో ప్రతి ఒక్కళ్ళ క్యారెక్టర్ ఇంపార్టెంట్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఐ వాజ్ కంప్లీట్లీ థ్రిల్డ్ అనమాట. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. ఆ ఎంగేజింగ్గా ఉంటేనే కూర్చుని ఏంటి దొరుకుతారా దొరకరా ఈ థ్రిల్ ఉంది కదా, ఈ థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఉంటేనే సినిమాలు ఇప్పుడు కంప్లీట్గా. అండ్ స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది. బీజిఎం ప్లస్ పాయింట్, స్క్రీన్ ప్లే చాలా బాగుంది. నాగేట్ బాగుంది, మంచి సీన్స్ ఉన్నాయి. ఓకే యూత్ కి ఎంటర్టైన్మెంట్ బాగుంది, చాలా బాగా నచ్చింది. అంటే బాగా ఎంజాయ్ చేసాం మూవీ, కామెడీ అన్ని. నిజంగా చాలా బాగుంది అన్న. నిజంగా సత్యదేవ్ యాక్టింగ్ కానీ పీక్స్ లో చేశాడు. ఒక బ్లాక్ మాస్టర్ సినిమాని మళ్ళీ చూసినట్టు అనిపించింది నాకు. ఆ బ్యాంక్ రాబరీలు కానీ నిజంగా సత్యదేవ్ లాంటి యాక్టర్ ఒక డిఫరెంట్ యాక్టర్ అన్న. మన టాలీవుడ్కి చాలా ఇంపార్టెంట్ అసలు. ఆయన యాక్టింగ్ స్కిల్స్ కానీ ఆయన అనుకున్నంత హిట్ పడట్లేదు. బట్ ఈ సినిమా మాత్రం పెద్ద హీరో అయిపోతాడన్న బ్లాక్ మాస్టర్తో. ఆయన కూడా భలే చేశాడు అసలు. అమ్మాయి ఏం కాంతారా రేంజ్లో నాకు ఒక్కొక్కసారి సత్యదేవ్ గారిని ఆయన డామినేట్ చేసినట్టు అనిపించింది. నిజంగా ఏమన్నా కన్నడ ఇండస్ట్రీ వాళ్ళు తోపు యాక్టర్స్ అన్న. సత్యదేవ్ వన్ మ్యాన్ షో అన్న. హీరోయిన్స్ మన అవసరం లేదు, వన్ మ్యాన్ షో సత్యదేవ్ గారు సింపేశారు. నిజంగా ఒక బ్లాక్ మాస్టర్ చూసినప్పుడు మనకి ఏదైతే ఫీల్ వచ్చిందో మొత్తం స్పీడ్గా వెళ్తా ఉంది. అసలు ఆ మాత్రం స్పీడ్ ఉంటే కానీ సినిమా చూడలేము. బట్ సినిమాకి హైలైట్స్ అంటే అసలు ఆ బ్యాంక్ రాబరీ సీన్స్ కానీ ఒక 5 కోట్లకు సంబంధించిన స్టోరీ అనమాట. స్టోరీ రివీల్ చేసి మళ్ళీ స్పాయిలర్ అయిపోతుంది. సత్యదేవ్ నిజంగా ఈ సినిమాతో మళ్ళీ ఒక పెద్ద హీరో అయిపోతాడన్న. ఒక విజయ్ దేవరకొండ, ఒక నాని, నిజంగా కొంతమంది ఇంకా గుర్తుపట్టట్లే అలాంటి యాక్టర్ని. చాలా బాగా అనిపించింది అసలు. టెక్నాలజీ ఎలా వాడాలి, బ్యాంక్ రాబరీస్ ఎలా ఉంటాయి. మొన్న వచ్చింది కదా సినిమా, అది ఆయన పేరు దుల్కర్ సల్మాన్ సినిమా ఉంది చూడండి, లక్కీ భాస్కర్ రేంజ్లో ఉంది సినిమా. అయితే చాలా బాగుంది బ్రో. అది వేరే ఇది వేరే. నీకు దుల్కర్ సల్మాన్ ఆయన వేరే, సత్యదేవ్ చేస్తా అంటే నిజంగా ఇది కదరా ఈయన యాక్టర్, పబ్లిసిటీ లేకుండా నలిగిపోతున్నాడేమో అనిపించింది. చూడొచ్చు, ఫ్యామిలీ ఆడియన్స్తో చూడొచ్చు. చిరంజీవి గారు సపోర్ట్ చేసినప్పుడే నేను అనుకున్నాను ఈసారి హిట్ కొడతాడు అని. నిజంగా సూపర్ సినిమా బ్రో. ఈ వారానికి హిట్ సత్యదేవ్ కానీ డాలీ ధనుంజయ్ కానీ అసలు ఇద్దరు పోటాపోటీగా చేస్తారనమాట. ఒకనొక టైంలో సత్యదేవ్ని డామినేట్ చేశాడేమో డాలీ అని అనిపించింది అనమాట. అండ్ చాలా బాగుంది ఫస్ట్ నుంచి కూడా లాస్ట్ వరకు. అంటే కొన్ని సీన్స్ ఏంటంటే అలా వచ్చేలోపే మళ్ళీ వేరే సీన్కి షిఫ్ట్ అవుతూ అలా జంప్ కట్ సీన్స్లా చేశారు. స్క్రీన్ ప్లే చాలా ఫాస్ట్గా ఉంటుంది. అండ్ కేజీఎఫ్ రవి బసూర్ గారి మ్యూజిక్, అంటే ఎక్కడెక్కడైతే నీడ్ ఉంటుందో, ఎక్కడైతే ఎలివేషన్స్ ఉంటాయో అక్కడైతే ఆయన హైలైట్ మ్యూజిక్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రియా భవానీ శంకర్ని అంటే ఆవిడ్ని ఇండియన్ 2లో ఏడిపించడానికి పెట్టినట్టుంది. భీష్మాలో కూడా ఏడిపించారు, అండ్ ఇక్కడ ఈ సినిమాలో కూడా ఏడిపించారు అనమాట. ఆమెని అంటే కొంచెం ఏడుపున్న క్యారెక్టర్లో ఆమెను ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారేమో అని అనిపించింది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే కూడా ఒక బ్యాంక్లో జరిగిన రాబరీ, అంటే సత్యదేవ్ గారు ఒక బ్యాంక్ ఎంప్లాయీ ఉండి ఎలా రాబరీ చేశారు, అండ్ మళ్ళీ అది విలన్కి ఎలా ఆయన మళ్ళీ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశాడు అనేది ఒక ఫుల్ స్టోరీ అనమాట. చాలా థ్రిల్ ఉంటుంది. సీట్ ఎడ్జ్లో కూర్చొని చూడొచ్చు అనమాట మూవీ. ఇలాంటి స్క్రిప్ట్స్ అంటే మొన్న వచ్చిన లక్కీ భాస్కర్ కానీ ఈ సినిమా కానీ చాలా బాగుంటాయి. ఇలాంటి స్క్రిప్ట్స్ మీరు కనుక అంటే చాలామందికి నచ్చే స్క్రిప్ట్స్ లాగా వస్తాయి అన్నమాట. డెఫినెట్లీ మీరు ఇలాంటి మూవీస్ ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ సత్యదేవ్ గారి పరంగా చూసుకుంటే ఆయన స్క్రిప్ట్ సెలెక్షన్స్ ఎప్పుడు బ్లఫ్ మాస్టర్ కానీ ఉగ్రరూపస్య మూవీ కానీ ఒక్కొక్క మూవీకి ఒక్కొక్క వేరియేషన్ చూపించుకుంటూ వస్తాడనమాట. సో సత్యదేవ్ గారు మూవీస్ చూసుకుంటే ఏ మూవీకి ఆ మూవీ డిఫరెంట్గా చేసుకుంటూ వస్తాడు. అండ్ లాక్డౌన్లో ఒక 2 మూవీస్ రిలీజ్ అయినాయి అనమాట. తనకి అంటే ఒక హిట్ కావాలని చెప్పి ఈ మూవీని అయితే ఇప్పుడు రిలీజ్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా చూసుకుంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా సీట్ ఎడ్జ్లో కూర్చోబెడతాడు. ఆ థ్రిల్ అయితే క్రియేట్ చేయగలిగాడు అనమాట. బ్యాంక్ రాబరీ సీన్స్తో కానీ మ్యూజిక్తో కానీ ఎలివేషన్స్ చాలా బాగుంటాయి. ఇది సత్యదేవ్ గారి కెరీర్లో ఒక మంచి సినిమా అని చెప్పుకోవచ్చు.